హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రాజేశ్వరి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మేము రీసెంట్గా కార్ కొన్నాం కదా, కార్ యాక్సెసరీస్ చేయించాము. మీకు యూస్ఫుల్ అవుతుందని మేము ఈ వ్లాగ్ చేస్తున్నాము. దీని డీటెయిల్ గురించి మా ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ ఎవరీవన్, నా పేరు గోసంగి శ్రీనివాసులు. అందరూ శ్రీను అంటారు, గోసంగి అని పిలుస్తారు. మేము రీసెంట్గా కొత్త కారు కొన్నాం. ఇది వచ్చి XUV700 టాప్ ఎండ్ AX7. ఒకవేళ మీరు కనుక వీడియో చూడలేదంటే పైన కార్లో వెళ్తాను, అది కూడా ఒకసారి వీడియో చూడండి. దీనికి నేను కొన్న తర్వాత యాక్సెసరీస్ చేయించాను కొన్ని. అన్ని యూస్ఫుల్గానే ఇచ్చాను వెహికల్స్ యాక్సెసరీస్ అన్నీ. మెయిన్ వస్తే ఇది మెయిన్ ఫస్ట్ యాక్సెసరీస్ వచ్చి నేను వేయించింది రెయిన్ గార్డ్స్లో నేను క్రోమ్ ఫినిష్ తీసుకున్నాను. క్రోమ్ ఫినిష్ ఎందుకంటే నా బండికి ఆల్రెడీ డోర్కి అంతా టాప్ ఎండ్ కాబట్టి క్రోమ్ ఫినిష్ ఇచ్చాడు, ఇదంతా క్రోమ్ ఫినిష్ ఇదంతా. అందుకే నేను క్రోమ్ ఫినిష్ ఉండేది తీసుకున్నాను. మొత్తం బండికి చూసే లుక్ అయితే మ్యాథ్సే ఉంటుంది. అందుకే నేను చూసారు అది ఇక్కడ మొత్తం ఫినిషింగ్ బాగుంటుంది. ఇది రైన్ ఉన్నప్పుడు మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చి కూడా ఇచ్చానంటే ఫిలిం వేయించాను. మెయిన్ మీరు చూస్తున్నా కదా, ఫిలిము డార్క్ అనిపిస్తుంది కానీ ఇది డార్క్ లేదు. ఇది నేను ఇక్కడ 50% ఇచ్చాను. మార్కెట్లో 50%, 30% అవైలబుల్ ఉంది. 30, 50, 70, 100%. 100% అయితే పోలీసులు లేదా మనకు వాయగొడతారు, తెలిసిందే కదా. సిటీలో 100% మనం వేసుకోకూడదు. మనం ఎంత ఉన్నా కూడా 30% పోతే బెస్ట్. నేను 50% వేయించుకున్నాను. ఏమంటే నేను ఎక్కువ ఊరికి వెళ్తాను, ఆంధ్రాకి. మా ఊర్లో కడప తెలిసిందే కదా, మన ఊరు ఎండ మాత్రం బీభత్సం ఉంటుంది. మన ఊరికి ఎందుకంటే ఎండలో మనం తిరగాలన్నప్పుడు ఖచ్చితంగా మన ఇది 50% లేకుంటే మనం సర్వే కాలేము అక్కడ. అందుకు ఇది వేయించుకున్నాను నేను. ఇది గాడ్ అంటారు దీన్ని, మడ్ పడుకున్నాం మొత్తము. అది వేయడం వల్ల యూజ్ ఏమవుతుందంటే వాన పడినప్పుడు మాత్రం మట్టి మాత్రం అయితే బండికి సరౌండింగ్ అంతా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఫ్రంట్ ఇదైతే లేకుండా, అది లేదంటే మొత్తం డోర్లు బ్యాక్ సైడ్ మొత్తం తర్వాత అయిపోతుంది. మెయిన్ వచ్చి డోర్ ప్రొటెక్టర్. ఇది ఎందుకంటే ఎవరన్నా చిన్న రోడ్లో పోయేటప్పుడు పక్కన లైన్స్ పడకుండా ఇది ప్రొటెక్ట్ చేసిన డోర్కి. ఇది కూడా క్రోమ్ ఫినిష్ తీసుకున్నాను. ఇది షోరూంలో కూడా చాలా రేట్ చెప్పారు. ఇది చెప్పలేదు, దీని ప్రైస్ వచ్చి నాకు 1500 పడింది. ఆన్లైన్లో 2500 ఉన్నాయి, కానీ ఇంకా 1000 రూపీస్ ఉండే. అది క్వాలిటీ అంత బాగాలేదు. కలిసి బయట నేను షాప్ లాస్ట్లో డీటెయిల్స్ కింద అక్కడ వెళ్ళండి, మీకు బెస్ట్ ప్రైస్కే మీకు ఇస్తారు. నెక్స్ట్ వచ్చి దీని ప్రైస్ వచ్చి 1500 పడుతుంది. మెయిన్ యాక్సెసరీస్ వచ్చి ఫుట్ రెస్ట్. ఈ ఫుట్ రెస్ట్లో నేను స్టీల్ తీసుకున్నాను. దీనిలో ప్లాస్టిక్ కూడా తిప్పుతాయి బయట. ఇది మెయిన్ యూస్ వచ్చి మా ఇంట్లో మా డాడీ ఉన్నారు, వాళ్ళకి ఎక్కి కూర్చోాలంటే చాలా ఇబ్బంది. దీనివల్ల ఏమంటే ఆరాంగా పీస్ఫుల్గా ఎక్కి కూర్చోవచ్చు, చాలా ఈజీ ఉంటుంది. దిగాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకు. ఇంకోటి అదొకటే కాదు, ఇది మనకు వెహికల్ క్లీన్ చేసుకోవాలన్నా కూడా నా వెయిట్ మొత్తం వస్తుంది. ఇది ఆరాంగా స్టాండ్ కావచ్చు. ఇక్కడ మార్కెట్లో ప్లాస్టిక్ తిప్పుతున్నాయి. ప్లాస్టిక్ ఎవరు కొనద్దండి. ప్లాస్టిక్ వల్ల ఏమవుతుందంటే సిటీలో వెళ్ళేటప్పుడు ఏదన్నా చిన్న రోడ్ సైడ్ టర్నింగ్లో ఏదన్నా డివైడర్ కొన్ని ఉంటాయి చిన్నటి, అది తగిలిందంటే పగిలిపోతుంది. నేనైతే స్టీల్ వేసుకున్నాను. స్టీల్ వేసుకుని బెస్ట్, మీకు లాంగ్ లాస్టింగ్ వస్తుంది. ఇది వచ్చి నాకు మార్కెట్లో 25,000 పడింది. మీకు షోరూంలో వచ్చి నాకు 45,000 చెప్పారు. నాకు తెలిసి ఇది బెస్ట్ అనుకుంటున్నా బయట కొనడము. ఎందుకంటే నేను ఒకవేళ పోతే 2 times రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు నేను. నెక్స్ట్ వచ్చి కమ్ టు బ్యాక్, దీన్ని బంపర్ అంటారు. ఇది ఎందుకంటే ఇది మస్ట్ రికమెండెడ్. ఎందుకంటే మేముండే సిటీలో కాబట్టి ఎక్కడ స్పీడ్ వేగాలి, సిటీలో సిగ్నల్ కూడా మేము బ్రేక్ వేసినప్పుడు వెనక నుంచి వచ్చి గుద్దోలు ఎక్కువ కాబట్టి నేను ఇది వేయించుకున్నాను. ఇదేమంటే స్టీల్ వస్తుంది, దీనిలో ప్లాస్టిక్ వస్తుంది. ప్లాస్టిక్ మాత్రం రికమెండెడ్ కాదు. స్టీల్ వల్ల ఏమంటే ఒకటి యూజ్ వచ్చి ఒకవేళ నేను ఎప్పుడైనా వెహికల్ క్లీన్ చేసుకోవాలన్నా నేను నిలబడి క్లీన్ చేసుకోవచ్చు. ఒకటి నా వెయిట్ అంతా మోస్తుంది. ఇది ప్లాస్టిక్ అయితే తీసుకోవద్దండి. ఒకవేళ ప్లాస్టిక్ తీసుకుంటే ఇంపాక్ట్ మాత్రం తగిలితే యూస్ఫుల్, అది వేసుకోవడం కూడా లుక్ ఉంటుంది. కానీ చూడడం కొట్టినట్టే డబ్బులు పోతుంది, అది పోతుంది, మన వెహికల్ కూడా డ్యామేజ్ అవుతుంది. నన్ను అడిగితే స్టీల్ వేసుకోవడం బెస్ట్, లుక్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇది లుక్ ఇది ఎలా ఉంది వేసిన తర్వాత. మెయిన్ వచ్చి ఇది బంపర్ ప్రొటెక్టర్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మన కార్నర్స్లో తిరిగేటప్పుడు ఎవరైనా టచ్ చేయకుండా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది కూడా క్రోమ్ ఫినిష్ వచ్చింది దీనికి కూడా.
ఇది కూడా రికమెండెడ్, ఖచ్చితంగా వేయించుకోండి. ఇది నా కార్ ఇంటీరియర్ టూర్ కాదు. నేను ఈ కార్లో నేను కొన్ని మంచి యాక్సెస్ ఇచ్చాను. మెయిన్ వచ్చి నేను ఇంటీరియర్లో నేను ఇచ్చిన యాక్సెస్ ఒకటి అంబియంట్, చూసారు కదా అంబియంట్ లైట్. ఎందుకంటే ఇది మనం మూడు తగ్గినట్టు మన లోపల కార్లో చేంజ్ చేసుకోవచ్చు. ఈ అంబియంట్ లైట్ మనకు మంచి ఇట్లా పెద్ద పెద్ద లగ్జరీ కార్స్ని ఇస్తారు. ఇంత పెద్ద లగ్జరీ బండికి నాకు అదొక్కటి మిస్ అయింది అనిపించింది. అందుకే నేను అదొకటి కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు అని చెప్పి అదొకటి ఇచ్చాను. ఇది కాస్ట్ వచ్చి దీనికి 15,000 పడుతుంది. మనం వేయించుకుని మంచిది వేయించుకోండి. ఇది ఏమంటే ఇక్కడ వస్తుంది, కింద ఫ్లోర్కి వస్తుంది, కింద సీట్ కింద 2 వస్తాయి. ఓవరాల్గా ఇవన్నీ వైర్లెస్ వస్తాయి మొత్తము. ఇది నాకైతే చాలా మంచిగా బాగా అనిపించింది. మీకు డోర్ పెట్టుకున్నప్పుడు వాటర్ బాటిల్ కూడా మీకు లైటింగ్ వస్తుంది కింద. ఇది మంచి యాక్సెసరీస్ ఇది ఒకటి. నెక్స్ట్ యాక్సెసరీస్ వచ్చి నేను ఫ్లోర్ మ్యాట్ ఇచ్చాను. ఇది 70 ఫ్లోర్ మ్యాట్. ఇది చూడండి, ఇది ఇట్లా ఓపెన్ చేసుకొని ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. ఇది మామూలుగా వచ్చి మనకు 70 ఫ్లోర్ మ్యాట్స్లో ఏమంటే క్లీనింగ్ మామూలుగా వచ్చే ఫ్లోర్ మ్యాట్ వేసుకోవాలి, దానిపైన మళ్ళీ మ్యాట్ వేసుకోవాలి, దానిపైన ఇంకోటి వేసుకోవాల్సి వస్తుంది మనకు మ్యాట్ క్లీన్ చేసుకునేకి. చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఇదైతే మనకు ఈ ఫ్లోర్ ఉంది, ఈ మ్యాట్ ఉంది కదా, ఎప్పుడన్నా గలీజ్ అయినప్పుడు ఇదొక మ్యాట్ తీసి మనం బయటికి వెళ్ళి జస్ట్ క్లీన్ చేసుకుంటే ఫ్లోర్ మాత్రం మనకు క్లీన్గా ఉంటుంది. ఇది ఒక్కటి వాష్ చేసుకుంటే సరిపోతుంది మనకు. ఎప్పటి పెద్ద పెట్టేదేమి ఉండదు. మళ్ళీ నాకు డబుల్ ఖర్చు ఉండదు. ఫ్లోర్ మ్యాట్ వేసుకొని మళ్ళీ మ్యాట్ వేసుకొని 2 ఖర్చు మనకు ఉండదు. ఒక్కదాంతో మనకు డబుల్ పని అయిపోతుంది. ఇది 70 మ్యాచ్. దీని కాస్ట్ వచ్చి నాకు 5,000 పట్టింది. ఇది ఆన్లైన్లో కూడా ఉంది, కాబట్టి ఆన్లైన్ కూడా లింక్ కింద నేను ప్రొవైడ్ చేస్తాను, కాబట్టి అక్కడి నుంచి మీరు కొనవచ్చు. మంచి బ్రాండ్ ఇది. నాకు ఆఫ్లైన్ ఉంది కాబట్టి నేను అక్కడే మంచిగా తీసుకున్నాను నేను. ఇంకోటి వచ్చి మాకు ఈ డోర్ వెల్కమ్ బోర్డు ఉంది కదా, వెల్కమ్ది అది కూడా ఇచ్చాను నేను. అదేమంటే మనం స్క్రాచ్ కార్డ్, అది మనం కారు ఎక్కి దిగేటప్పుడు మోస్ట్లీ మన పిల్లలు కానీ వాళ్ళు అక్కడే కాలు పెడతారు. అది స్క్రాచ్ కార్డ్ కావాలి కాబట్టి 70లో వచ్చింది. లైటింగ్ వేయించుకోవద్దండి, లైటింగ్ బెన్న స్పాయిల్ అయిపోతుంది, అందుకే ఇది వేయించుకోండి ఒకటి. మెయిన్ యాక్సెసరీస్ వచ్చి నేను బండికి డాంపింగ్ ఇచ్చాను. డాంపింగ్ వల్ల యూజ్ ఏమంటే ఒకటి 2 యూజ్ ఉండే. ఒకటి మనం ఆల్రెడీ మన దగ్గర స్పీకర్స్ ఉంటాయి కదా కార్లో ఉండే స్పీకర్లు, అది కూడా మనం హై క్వాలిటీ స్పీకర్స్ లేకపోయినా, హై పర్ఫార్మెన్స్ స్పీకర్స్ లేకపోయినా దాని క్వాలిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకోటి అదొకటే కాదు, మనకు డోర్ నాయిస్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇంకోటి మనకు మన వెహికల్స్కి ఎప్పుడైనా ఇక్కడ మనం ఫ్రెష్ చేసి చూడండి, ఇట్లా ఫ్రెష్ చేస్తే లోపలికి వెళ్ళిపోతాయి వెహికల్స్. ఇట్లా ఫ్రెష్ చేసినప్పుడు డాంపింగ్ వల్ల ఏమవుతుందంటే మనకు అక్కడ ఏమవుతుందంటే కొంచెం స్ట్రెంత్ వచ్చేస్తుంది. ఇంకోటి ఏమంటే సౌండ్ మారిపోతుంది. దీనికి ఇక్కడ డాంపింగ్ వేసిన తర్వాత దాని క్వాలిటీ అనేది మారిపోతుంది, చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. డోర్ వెయిట్ కూడా పెరుగుతుంది. నాకు డాంపింగ్ షీట్ వచ్చి ఒక షీట్ వచ్చి మార్కెట్లో 1,800 రూపీస్ ఉంది. నాకు వచ్చి ఒక షీట్ నాకు 700 చిక్కింది. నాకు హాఫ్ రేజ్గా చిక్కింది. అందుకే నేను మొత్తం కారు మొత్తం 4 డోర్స్కి మొత్తం అంతా వేయించాను. ఇది ఖచ్చితంగా యాక్సెసరీస్ మంచి నీడెడ్. ఈ డాంపింగ్ షీట్ వల్ల మెయిన్ ఇంకోటి ఏమంటే మనకు రోడ్లో వచ్చే నాయిస్ వస్తుంది కదా, టైర్ నాయిస్, రోడ్లో వచ్చే నాయిస్ అంతా మనకు చాలా వరకు రెడ్యూస్ అయిపోతుంది. బయట నుంచి వచ్చే నాయిస్ మొత్తం కంప్లీట్ చేస్తుంది. సైలెంట్ కార్పెట్ అంతా మనకు లోపల సైలెంట్గా ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా రికమెండెడ్, ఇది కూడా వేయించుకోండి. నేను తీసుకున్న యాక్సెసరీస్ అన్నీ నేను బెంగళూరులో తీసుకున్నాను, జేసీ రోడ్లో. మీకు లొకేషన్ తెలియదండి, నేను కింద లొకేషన్ పెడతాను. షాప్ పేరు, లొకేషన్, మొబైల్ నెంబర్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. మీరు మా సైడ్ నుంచి నా వీడియో కనుక పోయి చూపించినా, నా సబ్స్క్రైబ్ అని చెప్పినా కూడా మీకు కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. నేను చెప్పిన ప్రైస్ కన్నా మీకు తక్కువ ఉండొచ్చు. మోస్ట్లీ అప్పుడు మార్కెట్లో పెరిగితే నేనేం చేయలేను. ప్రెజెంట్ అయితే నా తెలిసి తక్కువగా ఇస్తారు మీకు. వెళ్ళి మీరు ట్రై చేయండి. ఇది నేను అనుకున్న బెస్ట్ యాక్సెసరీస్. నేను ఫీల్ అయిన బెస్ట్ యాక్సెసరీ నేను నేర్చుకున్నాను. స్టాప్ వీడియో ఇంత అయిపోలేదు. నెక్స్ట్ వీడియోలో మన కార్ది P5 కూడా వస్తుంది, దాన్ని కూడా వాచ్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.